సో వెళ్ళేటప్పుడు కూడా అందరితో చాలా చలాకీగా చంటి పిల్లలాగా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మొన్న సజనా గారిని ఇట్లా వెళ్ళిపోమన్నా కూడా బిగ్ బాస్ హౌస్లో నాగార్జున ఉండమని చెప్పేసి ఫోర్స్ చేసినట్టు అనిపించింది కదా. నాగార్జున సార్ బిగ్ బాస్ వస్తామా? అవును, ఒక డ్రామా క్రియేట్ చేశాను. ఒక ఆడపిల్లని చెప్పటం, ఒక ఆడపిల్లని నేను ఆ ఓడ్స్ వాడొద్దని చెప్పటం, ఆ ఎలిగేషన్ నేషనల్ టెలివిజన్ అని చెప్తాను. రీతు సోదరు అదే చెప్తుంది, బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళు అదే చెప్తాను, నాగార్జున సార్ అదే చెప్తుంది. మరి బిగ్ బాస్ హౌస్ లో ఒక ఆడపిల్లని పెట్టినప్పుడు నేషనల్ టెలివిజన్ అని చెప్పినప్పుడు ఒక ఆడపిల్లని ఒక వయసులో ఉన్న ఆడపిల్ల ఒక వయసులో ఉన్న మగపిల్ల కాదు మరి ప్రేమాయణ పెట్టినట్టు చెప్తాను. ఆ వంట హౌస్ లో ఉండబట్టి ఓపెన్ డోర్ అన్నాడు. మరి హౌస్ బైస్ లో మనం 2 రాష్ట్రాల ప్రజలను చూస్తున్నాం, మనల్ని ఓపెన్ డోర్ అని ఎట్టాడు. కానీ మీరు ఒకసారి అప్పుడు అడిగాను మా నేను ఇదే రీతు పవన్ గురించి, వాళ్ళ ఫ్రెండ్స్ బాగానే ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య అంతేమీ లేదు కదమ్మా, బాగున్నారు, సందర్గా మనకు కూడా సరదాగా అనిపిస్తుంది చూడడానికి అన్నారు కదా. మరి ఈ రోజు సజ్నా గారు అలా అనడం అవసరం అంటారా? ఇప్పుడు కూడా అదే అంటున్నా, మాత్రం ఆమె ఏం చేసిందని చెప్పలేదుగా. అలా ఒక వయసులో ఉన్న ఆడపిల్ల వయసులో ఉన్న మగోడు అట్లా కలిసి కూర్చోకూడదు, ఫీలింగ్స్ వస్తాయి. దయచేసి ధర్మం ఆలోచించండి. వయసులో ఉన్న ఫ్రెండ్షిప్ అని నువ్వు ఆడదానివని మరిచిపోయి వాడి మీద పండి పొరలాడు ఎక్కి తొక్కితే వాడికి ఫీలింగ్స్ వస్తాయి. చూసే వాళ్ళకి పెద్ద వాళ్ళకి మాకు అనుభవం, మేము చెబుతాం వినాలా. డిస్టెన్స్ ఉండాల్సిందే. ఫ్రెండ్షిప్ ఆడదానికి మగవాడికి ఫ్రెండ్షిప్ వద్దు. అది నామినేషన్ లో చెప్పకుండా మామూలుగా చెప్పుంటే బాగుండేదని అంటున్నారు అందరూ. ఎవరు? ప్రతి ఒక్కరు కూడా, బయట వాళ్ళు కూడా. టైం వచ్చింది చెప్పింది ఆమె, అంటే అంత ముందు చెప్పిందని చెప్పారు కదమ్మా. ఆమె చెప్పింది అంత ముందు చెప్పినా కూడా నామినేషన్ లో చెప్తేనే కదా అసలు తెలిసేది. ఆమె 100% కరెక్ట్ చెప్పిందమ్మా. ఆమె తల్లి స్థానంలో ఉంది, నేను తల్లి స్థానంలో ఉన్నా కాబట్టి రీతు సోదరు ఈమాన్ పవన్ చేసేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆమె వేనాల్సింది. రేపటి రోజున రీతు సోదరు బయటకు వచ్చినా కూడా ఆమె క్యారెక్టర్ ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఒక ఆడపిల్లగా నేను చెబుతున్నా, ఆమెకు వచ్చిన నింద హౌస్ లో ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఆ నిందని చెరిపేసుకోవాలా రీతు సోదరి. ఒక ఆడపిల్లకి ఆమెకు భవిష్యత్తు ఉంది బయటకు వస్తే, ఈమాన్ పవన్కు ఉంది. అయితే సంజనా గారు చెప్పింది కరెక్టే. మరి సంజనా గారు చెప్పింది కరెక్టే. మరి నాగార్జున సార్ కూడా ఒక తప్పు మాట మాట్లాడింది కదా. ఇప్పుడు నాగార్జున సార్కి నేను అడుగుతున్నా, రీతు సోదరి ఈమాన్ పవన్ లవ్ బాండింగ్ అది అనకూడదని చెప్పింది. మరి ఇమానియల్ సంజనా గారు తల్లి కొడుకు బాండింగ్ నువ్వు ఎలా పెట్టినవని కంపేర్ చేశాడు. ఒక తల్లి కొడుకు పవిత్రమైన బంధాన్ని లవ్ బంధానికి రెండింటికి కంపేర్ చేసి మాట్లాడతాం కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. నాగార్జున సార్ అన్నాడు, అడగాల్సిన బాధ్యత మనకు లేదా? మనం చూస్తున్నాం కదా, ఎంటర్టైన్మెంట్గా ఫీల్ కావద్దు. అందుకే బయట వాళ్ళు బిగ్ బాస్ హౌస్ను బ్యాన్ చేయాలా, కేసులు పెట్టాలా అంటారు. నేను దానికి కూడా నేనే చెప్పిన, ఎంటర్టైన్మెంట్ పరంగా చూడండి అయ్యా దాంట్లో ఏం జరుగుతుందని. అంత పరిస్థితికి వచ్చినప్పుడు నాగార్జున గారు యాంకరింగ్గా వచ్చి చెప్పినప్పుడు అక్కడ తప్పప్పులు చెప్పాలి. తల్లి కొడుకు పవిత్రమైన బంధానికి కాను లవర్స్ బంధానికి కంపారిజన్ చేసింది. దానికి నేను క్షమాపణ చెప్పాలని చెబుతాను. అసలు తల్లి అనే బంధానికి విలువిచ్చి అన్నపూర్ణ స్టూడియో నిర్మించింది ఆయన. దాంట్లోనే కదా ఇవన్నీ జరిగేది. సంజనా గారు గుడ్లు తింటే బాలింతకుండా ఇలువలు చెప్పింది కూడా ఆయనే. ఒక బాలింతకి ఆకలి ఎక్కివేస్తుందమ్మా, తింటదామా పెట్టండి, ఆమెకు ఆర్గ్యుమెంట్ చేయొద్దని చెప్పింది కూడా ఆయనే. ఆయన కన్నా ఎక్కువ ఎవరికి తెలుసు? అట్లాంటి ఆయన తల్లి కొడుకు బంధానికి లవర్స్ బంధానికి కంపారిజన్ ఎట్ చేసిండు అడగరా మీరు ఓటర్లు? అక్కడ ఇమానియల్ది సంజనా గారిది తల్లి కొడుకు బంధం కాదా? అక్కడ ఉన్న బంధాలన్నీ పేకు, మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి చేస్తాను. ఇక్కడ ఇది పేకు కాదు కదా. అసలు అక్కడ తనుజాని, ఆర్బీ కళ్యాణ్ని, ఈమాన్ పవన్ని, రీతు సోదరిని పెట్టిందే టీఆర్పీ కోసం. వాళ్ళ లైఫ్ రిస్క్ చేసుకొని పెట్టుకోరు అక్కడ. అది నిజం కాదు. నేను ఇప్పటికీ చదువుతున్నా, ఆ నలుగురు పిల్లలకి భవిష్యత్తు బయటకు వచ్చినాక భవిష్యత్తు ఉంటుంది. దయచేసి మీలాంటి పిల్లలే వాళ్ళు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అక్కడ వాళ్ళు చేస్తాను. కాకపోతే వాళ్ళ క్యారెక్టర్ను వాళ్ళు పాడు చేసుకుంటారు. అక్కడికి పోయినాక అది అనేది బిగ్ బాస్ హౌస్ అంటే మంచి ప్లాట్ఫామ్. వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళు మంచి అనే పేరుతోటి బయటకు వస్తే సమాజం కూడా మెచ్చుకుంటుంది. మళ్ళీ అదే నేను తీసుకొని బయటకు వస్తే రేపటి రోజున వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు క్యాప్టెన్సీ కాకుండా మీ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుందో తెలియదు కానీ నేనైతే బాగా ఫీల్ అవుతా అన్నది కదా, దాన్ని ఎలా చూస్తారమ్మా? దాన్ని నేను ఎంటర్టైన్మెంట్గా దాని సింపుల్ వర్డ్లో చెబుతా, దాని తప్పుగా నేను చెప్పను. నాకు ఒక జైన్ సినిమా కానీ వచ్చిందనమాట. ఆయన ఉస్క టాస్క్లో ఆ గెలిచిన విధానం, సపోర్ట్ చేసిన విధానం, ఇమానియల్ సపోర్ట్ చేసిన విధానం, గెలిచిన నాకు ఇమానియల్ది తను చేసి పట్టుకునేది సింపుల్గా దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరైనా. మనం ఎంటర్టైన్మెంట్గా చూడాలి దాన్ని మాత్రం.
జైన్ సినిమాలో సదా అనిపించింది ఆమె, ఆర్మీ కళ్యాణ్ ఏమో నితిన్ అనిపించింది. అంటే సపోర్ట్ అంటే అట్లా కాదమ్మా, అక్కడ లైక్ ఆమె ఏమనిందంటే కళ్యాణ్తో గేమ్ ఆడకముందే ఇది నీ కెప్టెన్సీ అనేది మీ అమ్మ అడిగిన కోరిక, ఇది నీకు మీ అమ్మ కంటే కూడా నేనే ఎక్కువ బాధపడతాను, నువ్వు కానీ కెప్టెన్ అవ్వకపోతే మీ అమ్మ బాధపడుతుంది లేదు నాకు తెలీదు అనేది కదా, అమ్మ కంటే ఎక్కువ తనుజ అని అడుగుతున్నాం. అది ఎమోషన్ క్యాచ్ చేసుకుంది. అదే ఆర్మీ కళ్యాణ్ కథ, ఆర్మీ కళ్యాణ్ ఫస్ట్ కాంచి అదే కదా, అదే కదా తనుజ క్యాచ్ చేసుకుంది. దాన్ని మనం ప్రత్యేకంగా ఎడమని చెప్పేది ఏంది, ఆ ఎమోషన్ క్యాచ్ చేసుకుంది ఆర్మీ కళ్యాణ్. ఆర్మీ గేమ్ ఆర్మీని ఆడనీయకుండా తనుజ ఏం చేసిందంటే నచ్చకుండా నొయ్యకుండా చేసింది ఆ పని. 3,000 బయటికి కనపడుతుంది, ధీమాన్ పవన్ ఆడనీయకుండా. వాళ్ళ నలుగురిది అట్లా స్పాయిల్ అయిపోయిందమ్మా. ఇమానిలే ఈ సీజన్కి కప్పు కొట్టేది, ఎందుకంటే గేమ్ పరంగా కానీ ఎంటైం పరంగా కానీ మా కళ్యాణ్ అంటున్నారు ఎక్కడ పట్టినా ఆర్మీ కళ్యాణ్ అంటే ఈ సీజన్కి న్యాయం అయితే కళ్యాణ్ లేదు, ధీమాన్ పవన్ లేదు, రీతు సోదరు లేదు, తనుజ లేదు, మన ఇమానిల్దే ఉంది. ఫస్ట్ కాంచి గేమ్ చివరి దాకా చూసుకోండి, బాండింగ్ విషయమైనా గేమ్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా. ఆయన సెల్ఫిష్ గా ఆడుతున్నారు అని చెప్పి అంటున్నారు చాలా మంది. సెల్ఫిష్ అసలు ఆడతారు గేమ్ అంటున్నారు. ఇప్పుడు యూత్ కంటే అర్థమైతే అర్థం కావద్దు, మా బట్టి వాళ్ళకి ఏంటి సెల్ఫీస్ ఎందుకు కానొస్తాయి, అక్కడ ఉన్న మంచి చెట్లే కానొద్దు కదా మాకు. ఆయన ఫస్ట్ కాంచి గేమ్ ఆడినా బాండింగ్ పెట్టుకున్నా ఒక మనిషికి సపోర్ట్ చేసినా కూడా ఎక్కడైనా తప్పలేదు, నికాలస్తుగానే ఆడుతుండు. ఈ ఎంటర్టైన్మెంట్ కూడా అసలు సినిమాని లేకపోతే బిగ్ బాస్ ఈ సీజన్ అసలు సీజనే లేదు. అందుకని దయచేసి ఆయన కష్టం గుర్తించి ఓటేయండి. మనం ఇంకా న్యాయాన్ని చూడకపోతే హౌస్లో చూడకుండా బయట చూడకుండా మనమే మోసం చేసుకుంటే అది నేను కోరుకునేది. ఒకవేళ ఈ వీక్ వెళ్ళిపోతే ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ఇప్పుడు దివ్య వెళ్ళిపోయింది కదా, ఇంకా 3 ఉన్నారు వెళ్ళిపోయేవాళ్ళు. సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు, సంజన గారు వెళ్ళిపోతారు, బర్రీ గారు వెళ్ళిపోతారు, ఖచ్చితంగా ఈ 3 వెళ్ళిపోతారు. సుమన్ శెట్టి గారు కూడా ఉండేది ఇలా 5 సుమన్ శెట్టి గారు కూడా వెళ్ళిపోతారు. ఈ టాప్ 5 లో ఉండేది, టాప్ 5 లో ఉండేది ఈ 4 ఫేమస్ అట్లు ఇమానిల్, కింగ్ ఇమానిల్, కమడే 4 ప్రేమ జంటల అంతే కదా, మరి అట్లే పరిగణించాలి, జరిగేది అదే. సరే.